సూపర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ చేసుకుంటున్న అంశం అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం అనే చాప్టర్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ నిరుద్యోగం చాప్టర్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో కంపల్సరీగా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు టుడే కరెంట్ ఎకానమీ ఇష్యూస్ జస్ట్ ఒక 1 or 2 words తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్టర్డే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర వాణిజ్య శాఖ వారు భారతదేశంలో ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రతి మంతు ప్రకటించడం జరుగుతుంది. టుడే కరెంట్ ఎకానమీ తీసుకుంటే, కరెంట్ ఎకానమీ కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర వాణిజ్య శాఖ భారతదేశంలో ద్రవ్యోల్బణానికి సంబంధించి గణాంకాలను నిన్న విడుదల చేయడం జరిగింది. యాక్చువల్లీ ప్రతి మంతు ఈ ద్రవ్యోల్బణ గణాంకాలను కేంద్ర వాణిజ్య శాఖ వారు ప్రకటించడం జరుగుతుంది. అయితే నిన్న ప్రకటించినటువంటి, అంటే 17th మేన ప్రకటించిన గణాంకాల ప్రకారం, అంటే ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకారం ఏప్రిల్ నాటికి ద్రవ్యోల్బణం, WPI టోకు ధరల సూచిక ఆధారంగా ఈ ద్రవ్యోల్బణము అనేది మన దేశంలో 10.49% ఉన్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ వారు మే 17th ప్రకటించడం జరిగింది. మే నెలలో, అంటే ఏప్రిల్ నాటికి మన దేశంలో ఈ ద్రవ్యోల్బణము అనేది టోకు ధరల సూచిక ఆధారంగా తీసుకున్నప్పుడు 10.49% పెరిగినట్లు మే 17th కేంద్ర వాణిజ్య శాఖ వారు తెలిపారు. ఇప్పుడే చెప్పాను. అదేవిధంగా మే నెలలో తీసుకున్నప్పుడు ఈ ద్రవ్యోల్బణం అనేది 13% నుంచి 13.5% వరకు పెరగవచ్చు అనేసి అంచనా వేయడం జరిగింది. అసలు ఇక్కడ ద్రవ్యోల్బణం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ద్రవ్యోల్బణము అంటే సాధారణ ధరల స్థాయిలో నిరంతర వస్తు సేవల యొక్క ధరలు పెరగడం. అంటే వస్తు సేవల యొక్క ధరలు నిరంతరంగా పెరగడాన్ని ద్రవ్యోల్బణము అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థలో డబ్బు సరఫరా అనేది ఎక్కువగా ఉండి వస్తు సేవల యొక్క సరఫరా అనేది తక్కువగా ఉన్నప్పుడు వస్తు సేవల యొక్క ధరలు పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. దీన్నే ద్రవ్యోల్బణము అని అంటారు. ఈ ద్రవ్యోల్బణం పెరగడానికి అనేక కారణాలు చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ధరలు అనేవి పెరిగినప్పుడు ద్రవ్యోల్బణాన్ని నిర్మూలించడానికి అనేక చర్యలు కూడా RBI మరియు కేంద్ర ప్రభుత్వం వారు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. మీకు ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించి ఒక చాప్టర్ ఆల్రెడీ ఉంది కాబట్టి రాబోయే చాప్టర్లో, అంటే రాబోయే చాప్టర్ ఏదైతే ఉందో ద్రవ్యోల్బణం, అందులో ఈ ఇన్ఫ్లేషన్, ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అంటారు, దీన్ని ద్రవ్యోల్బణం అంటారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక చాప్టర్ ఉంది కాబట్టి మనం అక్కడ పూర్తి స్థాయిలో తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి మంత్లో ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించి ద్రవ్యోల్బణ గణాంకాలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర వాణిజ్య శాఖ వారు ప్రకటించడం జరుగుతుంది కాబట్టి ఏప్రిల్ నెల నాటికి ద్రవ్యోల్బణం 10.49% ఉన్నట్లు, మరియు మే నెలలో ద్రవ్యోల్బణం 13 నుంచి
13.5% పెరుగుతుందనేసి మే 17న కేంద్ర వాణిజ్య శాఖ వారు ఇక్కడ గణాంకాలు ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ ఈ ద్రవ్యోల్బణం ఇంత స్థాయిలో పెరగడానికి గల కారణం ఏంటంటే ఆహార వస్తు సేవల యొక్క ధరలు పెరిగాయి, ముడి చమురు ధరలు పెరగడం, తయారీ వస్తు సేవల యొక్క ధరలు పెరగడం. తద్వారా ఈ ద్రవ్యోల్బణం అనేది టోకు ధరల సూచిక ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ టోకు ధరల సూచిక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటారు, WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇప్పుడు భారతదేశంలో ఈ ద్రవ్యోల్బణాన్ని ప్రధానంగా 2 సూచికల ద్వారా అంచనా వేయవచ్చు. అంటే ప్రధానంగా 3 ఉన్నాయి. అయితే 2 సూచికల ద్వారా మాత్రమే ద్రవ్యోల్బణ గణాంకాలను అంచనా వేయడం జరుగుతుంది. ఆ 2 సూచికలు ఏంటంటే WPI, CPI. ఇంకొకటి ఉంది GDP డిఫ్లేటర్ అంటారు, GDP డిఫ్లేటర్. అయితే ప్రధానంగా మన భారతదేశంలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI, రెండవది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ను టోకు ధరల సూచిక, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను వినియోగదారుల ధరల సూచిక అంటారు. ఈ రెండింటి ద్వారా ప్రధానంగా మన భారతదేశంలో ద్రవ్యోల్బణ గణాంకాలను అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ను 1942లో ప్రవేశపెట్టారు మన దేశంలో, 1942లో ప్రవేశపెట్టారు. ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే టోకు ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెల నాటికి 10.4% ఉంది. మరియు మే నెలలో ఇదే ద్రవ్యోల్బణం 13.5% పెరగవచ్చు. అంటే 13 నుంచి 13.5% పెరుగుతుంది అనేసి కేంద్ర వాణిజ్య శాఖ వారు మే 17న ప్రకటించడం జరిగింది. ఈ ద్రవ్యోల్బణం పెరగడానికి అనేక కారణాలు చెప్పవచ్చు. మరి ఈ ధరలు అనేవి, ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో డబ్బు సరఫరా అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వస్తువుల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఆ వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది. ఆ వస్తువుకు డిమాండ్ పెరిగి ధర పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఓవర్ మనీ ప్రింట్ వల్ల ఆర్థిక వ్యవస్థలో ఓవర్ మనీ సప్లై పెరిగి వస్తు సేవల యొక్క కొనుగోలు శక్తి పెరిగి ధరలు అమాంతరంగా పెరుగుతాయి. ఈ ధరలు పెరగడాన్నే ద్రవ్యోల్బణము అని అంటారు. అందుకనే ఇక్కడ వస్తువు యొక్క సప్లై అనేది తక్కువగా ఉండి మనీ సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యోల్బణము అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓవర్ మనీ ప్రింట్ వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ అండ్ సప్లై సమానంగా ఉండాలి. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు వస్తు ధర 10 రూపాయలు ఉన్నప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగింది అని చెప్పాను. ద్రవ్యోల్బణం పెరగడం అంటే ఏమిటి? ధరలు పెరగడం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఈ మార్కర్ కాస్ట్ 20 రూపీస్, ఈ సంవత్సరం ఈ మార్కర్ కాస్ట్ 30 రూపీస్, అంటే 10 రూపీస్ పెరిగింది. ధరలు నిరంతరంగా పెరగడాన్నే ద్రవ్యోల్బణము అంటారు. ఈ ద్రవ్యోల్బణము అనేది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మే 17న ప్రకటించిన గణాంకాల ప్రకారం ప్రధానంగా ఏప్రిల్ నాటికి 10.49% ఉన్నట్లు, మరియు మే నెలలో 13 నుంచి 13.5% పెరుగుతుందనేసి కేంద్ర వాణిజ్య శాఖ వారు గణాంకాలు ఇవ్వడం జరిగింది. ఈ ద్రవ్యోల్బణ గణాంకాలను లెక్కించడానికి ఒక బేస్ ఇయర్ యూజ్ చేస్తారు. ఆ బేస్ ఇయర్ ఏంటంటే 2011-12 బేస్ ఇయర్ అంటే ప్రాతిపదిక సంవత్సరం లేదా మూల ఆధార సంవత్సరం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్. ఇప్పుడు SI కానిస్టేబుల్లో ఈ ద్రవ్యోల్బణం చాప్టర్ ఉంది కాబట్టి, ప్రధానంగా ఈ ద్రవ్యోల్బణం చాప్టర్ ఉంది కాబట్టి
ప్రశ్న ఏ తరహాలో అడుగుతారు అంటే, ద్రవ్యోల్బణ గణాంకాలను అంచనా వేయడానికి ప్రధానంగా ఉపయోగించే బేసరి ఏంటి అని అంటారు. 2011-12. సో ప్రస్తుతం 2011-12 బేసరిని తీసుకుని మన భారతదేశంలో ద్రవ్యోల్బణ గణాంకాలను అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కరెంట్ ఎకానమీ ఇష్యూ టుడే. అండ్ నెక్స్ట్, ముఖ్యంగా మనము గత ప్రీవియస్ క్లాసెస్లో నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ చెప్పాను, అది కంప్లీట్గా చెప్పడం జరిగింది. సో ఈరోజు క్లాసులో మనం డిస్కషన్ చేసుకుంటున్న అంశం ఏమిటి అంటే, న్యూ చాప్టర్ నిరుద్యోగము అనే చాప్టర్ గురించి తెలుసుకుంటున్నాం. అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్. సో ఈ నిరుద్యోగానికి సంబంధించి ఎస్ఐ లేదా కానిస్టేబుల్ ఎగ్జామ్లో కంపల్సరిగా ఒక ప్రశ్న అడగడం జరుగుతూ ఉంటుంది. ఏ తరహాలో ప్రశ్న అడుగుతారు అంటే ఈ చాప్టర్లో ప్రధానంగా నిరుద్యోగం యొక్క రకాలు ఉన్నాయి. ఆ నిరుద్యోగానికి సంబంధించి రకాలలో కంపల్సరిగా ఒకటి అడగడం జరుగుతూ ఉంటుంది. కేవలం మీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకే కాకుండా ఈ నిరుద్యోగం యొక్క చాప్టర్లో ఇతర పోటీ పరీక్షల వారికి కూడా అడగడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా నిరుద్యోగము, పేదరికం. సో దీస్ ఆర్ బోత్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూఅవుట్ ఇన్ వరల్డ్. నిరుద్యోగము, పేదరికం అనేది ఈ రెండు కూడా ఒక సామాజిక సమస్యలు. సో ప్రపంచ దేశాలు లేదా భారతదేశం ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన సమస్యల్లో ముఖ్యమైన సమస్యలు ఏమిటి అంటే నిరుద్యోగము, పేదరికం. సో పేదరికం కూడా మీకు సపరేట్ చాప్టర్ ఉంది కాబట్టి ముఖ్యంగా మనం ఈరోజు క్లాసులో డిస్కషన్ చేసుకుంటున్న అంశం ఏంటంటే నిరుద్యోగము, అన్ఎంప్లాయ్మెంట్. సో అక్కడ ఆ టైటిల్లోనే ఉంది అసలు నిరుద్యోగం అంటే ఏమిటి, అసలు నిరుద్యోగం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం డిస్కషన్ చేసుకోవాలి. సో ప్రధానంగా ఈ నిరుద్యోగము అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఐఎల్ఓ వారు ఒక డెఫినేషన్ ఇచ్చారు ఈ నిరుద్యోగానికి సంబంధించి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దీని తెలుగులో ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దీని తెలుగులో ఏమంటారంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటారు. దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్లోని జెనీవా అనే నగరంలో ఉంది. ఈ ఐఎల్ఓను 1919 ఏప్రిల్ 11న స్థాపించారు. ఈ ఐఎల్ఓ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి గై రైడర్, ప్రస్తుతం గై రైడర్. సో ఈ ఐఎల్ఓ ప్రకారం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారు, అంతర్జాతీయ కార్మిక సంస్థ వారు ఈ నిరుద్యోగానికి సంబంధించి ఒక డెఫినేషన్ ఇచ్చారు. అసలు ఎవరిని నిరుద్యోగులు అంటారు, అసలు నిరుద్యోగం అంటే ఏమిటి అనే విషయానికి సంబంధించి ఐఎల్ఓ వారు ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఐఎల్ఓ ప్రకారం అంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం నిరుద్యోగం అంటే ఏమిటి అనే విషయానికి సంబంధించి ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అని చెప్పాను. ఈ ఐఎల్ఓ రిపోర్ట్ ప్రకారం నిరుద్యోగం అంటే ఏమిటి అంటే 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య, 15 to
60 ఇయర్స్ వయసు కలవారి మధ్య పనిచేసే సామర్థ్యం ఉంటుంది, పనిచేసే ఇష్టం ఉంటుంది, కానీ పని ఉండదు. సో అలాంటి వారికి పని లభించని స్థితిని ఏమంటారు అంటే నిరుద్యోగము అంటారు అనేసి ILO వారు ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది, ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 15 to 60 ఇయర్స్ మధ్య 15 to 60 ఇయర్స్ మధ్య వారికి పనిచేసే ఇష్టం ఉంటుంది, పనిచేసే సామర్థ్యం ఉంటుంది, కానీ పని లభించదు. సో ఉపాధి లభించదు. అలాంటి వారిని నిరుద్యోగులు అంటారు అనేసి ILO వారు ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. అంటే ఒక వ్యక్తికి పనిచేసే సామర్థ్యం ఉంటుంది, ఇష్టం ఉంటుంది, కానీ పని లభించని పని ఉండదు. సో ఆ పని లభించని స్థితిని ఏమంటారంటే నిరుద్యోగము లేదా నిరుద్యోగులు అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాలా. ఇక్కడ 15 to 60 ఇయర్స్ మధ్య వారు పనిచేసే శ్రామిక వయోవర్గము అంటారు. అంటే 15 to 60 ఇయర్స్ మధ్య ఇది పనిచేసే శ్రామిక వయోవర్గం, పనిచేసే శ్రామిక వర్గం. ప్రశ్న అడుగుతూ ఉంటాడు, క్రింది వానిలో ఏ వయసు వారిని పనిచేసే శ్రామిక వయోవర్గంగా చెప్పవచ్చు అనేసి ప్రశ్న అడుగుతూ ఉంటారు. సో 15 to 60 ఇయర్స్ మధ్య వయసు కలవారిని పనిచేసే శ్రామిక వయోవర్గము అని అంటారు. నేను ఇప్పుడే చెప్పాను, ఈ 15 to 60 ఇయర్స్ మధ్య వారికి పనిచేసే సామర్థ్యం ఉండి, ఇష్టం ఉండి, పని లభించకపోతే వారిని నిరుద్యోగులుగా చెప్పవచ్చు. సో ఇది పనిచేసే శ్రామిక వయోవర్గం. లేదా ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 60 సంవత్సరాలకు పైబడి 60 సంవత్సరాల పైన వారు 15 ఇయర్స్ వయసు లోపు వారు, అంటే 15 ఇయర్స్ లోపల ఉన్నవారిని, 60 ఇయర్స్ పైన ఉన్నవారిని, వాళ్ళకు పనిచేసే సామర్థ్యం ఇష్టం ఉన్నప్పటికీ వారిని నిరుద్యోగులుగా భావించకూడదు. అంటే 15 ఇయర్స్ బిలో, 60 ఇయర్స్ అబవ్, వీళ్ళని నిరుద్యోగులుగా భావించకూడదు. ఒకవేళ కొంతమంది ఇప్పుడు 15 to 60 ఇయర్స్ మధ్య ఇప్పుడు పనిచేసే సామర్థ్యం ఉంటుంది మరియు ఇష్టం ఉంటుంది, అయితే వారు అంగవైకల్యం కలిగి అందులై ఉంటారు. ఇలాంటి వారిని కూడా మెంటల్గా సరిగ్గా ఉండరు. ఇలాంటి వారిని నిరుద్యోగులుగా భావించకూడదు. అంటే 15 to 60 ఇయర్స్ మధ్య పనిచేసే వారిని ఇక్కడ శ్రామిక వయోవర్గం, పనిచేసే శ్రామిక వయోవర్గంగా ILO వారు ప్రకటించడం జరిగింది. సో సింపుల్గా చెప్పాలంటే నిరుద్యోగము అంటే పనిచేసే సామర్థ్యం ఉండి, పనిచేసే ఇష్టం ఉండి, పని లభించని స్థితిని నిరుద్యోగము అంటారు. టైటిల్లోనే ఉంది. సో ఈ భారతదేశంలో నిరుద్యోగ గణాంకాలను అంచనా వేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేశారు 1950లో. భారతదేశంలో నిరుద్యోగం అనేది ఏ స్థాయిలో ఉంది, అసలు నిరుద్యోగం అనేది పెరగడానికి గల కారణాలు ఏంటి, ఓకే, ఈ నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలా అనేసి ఒక సర్వే చేయడానికి, ఒక విశ్లేషణ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేశారు మన భారతదేశంలో. సో ఆ సర్వే సంస్థ ఏమిటి అంటే NSSO. భారతదేశంలో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ SI అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఈ ప్రశ్న అడగడం జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో నిరుద్యోగ గణాంకాలను అంచనా వేసే సంస్థ లేదా ప్రకటించే సంస్థ ఏది అని ప్రశ్న అడిగినప్పుడు NSSO, నేషనల్
శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అంటారు. ఆర్గనైజేషన్ అంటారు ఎన్ఎస్ఎస్ఓ. దీని తెలుగులో జాతీయ నమూనా సర్వే సంస్థ. జాతీయ నమూనా సర్వే సంస్థ, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. భారతదేశంలో నిరుద్యోగ గణాంకాలను, పేదరిక గణాంకాలను అంచనా వేసే సంస్థ ఏది అంటే ఎన్ఎస్ఎస్ఓ. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నిరుద్యోగము ఏ స్థాయిలో ఉంది, నిరుద్యోగం పెరగడం గల కారణాలు ఏంటి, పేదరికము గల కారణాలు ఏంటి, పేదరిక గణాంకాలను ప్రకటించే సంస్థ, అంచనా వేసే సంస్థ ఏది అంటే మన దేశంలో ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. తెలుగులో ఈ ఎన్ఎస్ఎస్ఓని ఏమంటారంటే జాతీయ నమూనా సర్వే సంస్థ అని కూడా అంటారు. ఈ ఎన్ఎస్ఎస్ఓను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే మన దేశంలో 1950లో ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950లో ఏర్పాటు చేశారు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో ఎన్ఎస్ఎస్ఓను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950లో. కొన్ని సందర్భాల్లో అబ్రివేషన్ కూడా అడుగుతారు. ఎన్ఎస్ఎస్ఓ స్టాండ్స్ ఫర్, అంటే ఎన్ఎస్ఎస్ఓకి సంబంధించి అబ్రివేషన్ కూడా అడుగుతారు. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, ఎన్ఎస్ఎస్ఓ. ఈ ఎన్ఎస్ఎస్ఓను 1950లో ప్రవేశపెట్టడం జరిగింది మన దేశంలో. ఈ ఎన్ఎస్ఎస్ఓ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే, ఎన్ఎస్ఎస్ఓ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే న్యూఢిల్లీ. ఎక్కడుంది? న్యూఢిల్లీలో కలదు. ఎన్ఎస్ఎస్ఓను వన్స్ అగైన్ 1950లో స్థాపించారు. ఈ ఎన్ఎస్ఎస్ఓ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. ప్రధానంగా ఈ ఎన్ఎస్ఎస్ఓ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే నిరుద్యోగము మరియు పేదరికం యొక్క గణాంకాలను అంచనా వేస్తుంది ఈ సంస్థ. అయితే ఇక్కడ ఈ నిరుద్యోగానికి సంబంధించి ఎన్ఎస్ఎస్ వారు ప్రధానంగా నిరుద్యోగాన్ని 4 రకాలుగా భావించారు. ఎన్ఎస్ఎస్ఓ నిరుద్యోగాన్ని 4 రకాలుగా వర్గీకరణ చేసింది. 4 రకాలుగా వర్గీకరణ చేసింది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సాధారణ నిరుద్యోగిత. సాధారణ నిరుద్యోగిత. రెండవది రోజువారీ నిరుద్యోగిత. మూడవది వారాపరమైన నిరుద్యోగిత. నాలుగవది దైనందిన నిరుద్యోగిత. ఎన్ఎస్ఎస్ వారు నిరుద్యోగాన్ని 4 రకాలుగా చెప్పారు. ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా మీకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు ఏంటంటే యాస్పిరెంట్స్ నిరుద్యోగం యొక్క రకాలలోనే ప్రశ్న అడుగుతారు. ఇందులో మీకేం డేటా ఏం రాదు. నిరుద్యోగం యొక్క రకాలలో ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది అని చెప్పాను ఇప్పుడు. అయితే ఎన్ఎస్ఎస్ వారు ప్రత్యేకంగా ఈ నిరుద్యోగానికి సంబంధించి 4 రకాలను వర్గీకరణ చేశారు. 4 రకాలను వాళ్ళు ప్రకటించడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ సాధారణ నిరుద్యోగిత. దీన్నే బహిరంగ నిరుద్యోగిత అని కూడా అంటారు. రెండవది రోజువారీ నిరుద్యోగిత. మూడవది వారాపరమైన నిరుద్యోగిత. నాలుగవది దైనందిన నిరుద్యోగిత. ఫస్ట్ వన్ ఇప్పుడు సాధారణ నిరుద్యోగిత. దీనినే బహిరంగ నిరుద్యోగిత అని కూడా అనవచ్చు, ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు సంవత్సరంలో ఒక వ్యక్తి పని చేయడానికి ఇష్టం ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, కానీ పని లభించదు. అలాంటి స్థితిని సాధారణ లేదా బహిరంగ నిరుద్యోగిత అని చెప్పవచ్చు. నెక్స్ట్ రోజువారీ నిరుద్యోగిత. కనీసము ఒక్కరోజు కూడా పని చేయకపోతే, రోజులో కనీసము
ఒక్కరోజైనా పని చేయాలి. సో ఆ పని లభించకపోతే దాన్ని రోజువారీ నిరుద్యోగిత, డైలీ స్టాటస్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. వారాపరమైన నిరుద్యోగిత, ఇప్పుడు వారంలో కనీసం ఒక్కరోజైనా పని చేయాలి. ఒక్కరోజైనా పని చేస్తే వాళ్ళను, వారంలో కనీసం ఒక వ్యక్తి ఒక్కరోజైనా పని చేస్తే ఆ వ్యక్తిని ఉద్యోగి అంటారు. వారంలో కనీసం ఒక్కరోజైనా పని చేయలేదనుకోండి, అలాంటి వ్యక్తులను వారాపరమైన నిరుద్యోగులుగా భావిస్తారు. నెక్స్ట్ దైనందిన నిరుద్యోగిత. దైనందిన నిరుద్యోగిత అసలు ఒక్కరోజు కూడా పని చేయకపోతే, ఒక గంట కూడా పని చేయకపోతే, సంవత్సరంలో ఒక గంట కూడా పని చేయకపోతే అలాంటి వారిని దైనందిన నిరుద్యోగులు అని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ నిరుద్యోగాన్ని 4 రకాలుగా ఎన్ఎస్ఎస్ వారు వర్గీకరణ చేయడం జరిగింది. సో ఇవే కాకుండా ముఖ్యంగా ఈ నిరుద్యోగం యొక్క చాప్టర్లో ప్రధానంగా మీకు ప్రశ్న ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు చెప్పే రకాలలోనే వస్తుంది. సో ఆల్ ఆఫ్ యూ మై డియర్ యాస్పిరెంట్స్, వాట్ ఐఎమ్ సేయింగ్ లెక్చర్, ప్లీజ్ కాన్సన్ట్రేషన్, డోంట్ సింక్ ఐ అవుట్ సైడ్, షుడ్ బి కాన్సన్ట్రేషన్. చెప్పేటప్పుడు కంటెంట్ బాగా వినాలి. ఎందుకంటే మీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో ఈ స్టేట్మెంట్ క్వశ్చన్స్ లేదా జతపరచు విధానంలో ఎక్కువగా అడుగుతున్నాడు, చాలా టఫ్ పొజిషన్లో అడుగుతున్నాడు. సో ఎప్పుడైతే మీరు చెప్పే కంటెంట్ను బాగా వింటారో, చెప్పే విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారో, కంపల్సరీగా మీరు ప్రశ్న ఏ తరహాలో అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి వాట్ ఐఎమ్ సేయింగ్ లెక్చర్, ప్లీజ్ కాన్సన్ట్రేషన్ ఆల్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ దెన్ ఎన్ఎస్ఎస్ఓ వారు ప్రకటించిన ఈ 4 రకాల నిరుద్యోగమే కాకుండా ప్రధానమైనటువంటి నిరుద్యోగం యొక్క రకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే ఫస్ట్ వన్, నిరుద్యోగం యొక్క రకాలు. ఇందులో ఫస్ట్ వన్ ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ప్రచ్ఛన్న నిరుద్యోగిత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ ఋతు సంబంధిత నిరుద్యోగిత. ఋతు సంబంధిత నిరుద్యోగిత. నెక్స్ట్ సంస్థాగత లేదా నిర్మాణాత్మక లేదా వ్యవస్థాపరమైన నిరుద్యోగిత. వ్యవస్థాపరమైన నిరుద్యోగిత. నెక్స్ట్ సంగృష్ట నిరుద్యోగిత. సంగృష్ట నిరుద్యోగిత. నెక్స్ట్ స్వచ్ఛంద నిరుద్యోగిత. వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు దీన్ని, స్వచ్ఛంద నిరుద్యోగిత. నెక్స్ట్ అస్వచ్ఛంద నిరుద్యోగిత. అస్వచ్ఛంద నిరుద్యోగిత. ఇంకా చాలా ఉన్నాయి. సో నిరుద్యోగం యొక్క రకాల్లో మీకు ప్రశ్న అడిగేది ఏమిటి అంటే ఎక్కువగా దీని గురించి అడుగుతుంటాడు, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నిరుద్యోగం యొక్క రకాలలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత, ఇంగ్లీష్లో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సో దీనికి సంబంధించి గతంలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో ప్రశ్న అడిగారు. క్రింది వాణిలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఏ దేశాలలో ఉంటుంది? వెనుకబడి దేశాల్లో ఉంటుందా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుందా, లేదా చెందిన దేశాల్లో ఉంటుందా అని అడిగారు. సో ఇంకొక విధంగా అడగచ్చు దీన్ని, ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది క్రింది వాణిలో ఏ రంగంలో ఉంది అని అడుగుతారు. అంటే వ్యవసాయ రంగంలో ఉందా, పారిశ్రామిక రంగంలో ఉందా, లేదంటే సేవా రంగంలో ఉందా, ఏ రంగంలో ఉంది అనేసి మనం తెలుసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉంటుంది. సో అసలు ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలి.
సో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఇంగ్లీష్లో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఏదైనా ఒక పనిలో లేదా రంగంలో కావలసిన శ్రామికుల కంటే ఎక్కువగా పనిచేసినట్లయితే దానిని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగితను ప్రధానంగా గ్రామీణ నిరుద్యోగిత లేదా మరుగున పడిన నిరుద్యోగిత లేదా కనిపించని నిరుద్యోగిత అని కూడా చెప్పవచ్చు. ఏమని చెప్తారు? ప్రచ్ఛన్న నిరుద్యోగితను గ్రామీణ నిరుద్యోగిత అనవచ్చు, కనిపించని నిరుద్యోగిత అనవచ్చు, మరుగున పడిన నిరుద్యోగిత అనవచ్చు. ఏదైనా ఒక రంగంలో లేదా పనిలో కావలసిన శ్రామికుల కంటే ఎక్కువ మంది పనిచేసినట్లయితే, అదనపు శ్రామికులు పనిచేసినట్లయితే, అడిషనల్ లేబర్స్గా పనిచేసినట్లయితే అలాంటి నిరుద్యోగాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని అంటారు. సో ఆ అదనపు శ్రామికులను ఆ పని నుంచి తొలగించిన ఉపాంత ఉత్పత్తి అనేది శూన్యంగా ఉంటుంది. సో ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ప్రధానంగా భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉంటుంది. ప్రశ్న ఇక్కడ అడుగుతారు, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ప్రధానంగా ఏ రంగంలో ఉంటుంది? వ్యవసాయ రంగంలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఋతు సంబంధిత నిరుద్యోగిత, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇది కూడా తరచుగా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ప్రధానంగా ఈ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది వ్యవసాయంలో ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు వ్యవసాయంలో 6 లేదా 8 నెలలు పని ఉంటుంది. మిగిలిన రోజుల్లో పనిచేసే శ్రామికులు ఎవరైతే ఉంటారో ఖాళీగా ఉండవలసి వస్తుంది. సో దాన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఈ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా వ్యవసాయ రంగంలో ఉంటుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. ఈ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఋతు సంబంధిత నిరుద్యోగిత అనేది కూడా వ్యవసాయంలో ఉంటుంది. నెక్స్ట్ సంస్థాగత లేదా నిర్మాణాత్మక లేదా వ్యవస్థాపరమైన నిరుద్యోగిత, దీని ఇంగ్లీష్లో స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ముఖ్యంగా ఈ నిరుద్యోగిత ఈ సంస్థాగత లేదా నిర్మాణాత్మకమైన నిరుద్యోగిత అనేది ఎందుకు ఏర్పడుతుంది అంటే ఓవర్ పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2021 నాటికి భారతదేశంలో మొత్తం జనాభా 136.13 crore ఉంది. వరల్డ్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ లేదా యుఎన్ఓ వారి రిపోర్ట్ ప్రకారం, ఐక్యరాజ్య సమితి వారి యొక్క నివేదిక ప్రకారం మన దేశంలో మొత్తం పాపులేషన్ 136.13 crore చేరింది. ఈ సంస్థాగత లేదా నిర్మాణాత్మకమైనటువంటి నిరుద్యోగిత ఎందుకు ఏర్పడుతుంది అంటే ఓవర్ పాపులేషన్ అంటే జనాభా అనేది ఎక్కువగా పెరిగినప్పుడు లేబర్ ఫోర్స్ పెరుగుతుంది. సో ఈ లేబర్ ఫోర్స్ పెరిగినంతగా, జనాభా పెరిగినంతగా ఇక్కడ జాబ్స్ అనేవి పెరగడం, ఉపాధి అవకాశాలు పెరగకపోవడం అంటే జాబ్లెస్ గ్రోత్. సో ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఓవర్ పాపులేషన్ అనేది పెరుగుతుందో శ్రామిక సప్లై పెరిగి నిరుద్యోగం అనేది ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. సో దిస్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆల్సో డెవలపింగ్ కంట్రీస్. ఈ సంస్థాగత లేదా నిర్మాణాత్మకమైనటువంటి నిరుద్యోగిత ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా. నెక్స్ట్ సంఘృష్ట నిరుద్యోగిత, దీనినే ఇంగ్లీష్లో కాన్ఫ్లిక్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఈ సంఘృష్ట నిరుద్యోగిత గతంలో అడిగాడు, కానిస్టేబుల్లో అడిగారు. సంఘృష్ట నిరుద్యోగిత లేదా దీన్నే ఘర్షణ నిరుద్యోగిత లేదా ఒరిపిడి నిరుద్యోగిత లేదా ఒత్తిడి నిరుద్యోగిత అని కూడా అనవచ్చు. దీన్ని గతంలో కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగాడు. ఏమని అడిగాడు అంటే ఒక ఫ్యాక్టరీలో పనిచేసే ఒక ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు అందులో పనిచేసే కార్మికులు ఉపాధిని కోల్పోయి కొంతకాలం పాటు తాత్కాలికంగా
నిరుద్యోగులుగా ఉంటారు. క్రింది వానిలో ఏ నిరుద్యోగానికి సంబంధించింది అని గతంలో ఎస్ఐ కానిస్టేబుల్లో ఈ ప్రశ్న అడిగారు. సో ఇక్కడ సంఘర్షణ లేదా ఘర్షణ నిరుద్యోగితను దీనికి జవాబుగా చెప్పవచ్చు. సో అంటే ఒక వ్యక్తి ఉపాధి కోసం ఒక పని కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ, సో టెక్నికల్గా అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టినప్పుడు కానీ కొంతకాలం పాటు ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా ఉంటారు. అలాంటి నిరుద్యోగాన్ని ఏమంటారంటే సంఘర్షణ నిరుద్యోగిత లేదా ఘర్షణ నిరుద్యోగిత అని కూడా చెప్పవచ్చు. ఇది కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. నెక్స్ట్ స్వచ్ఛంద నిరుద్యోగిత, వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు కొంతమందికి పనిచేసే సామర్థ్యం ఉంటుంది, ఇష్టం ఉంటుంది, కానీ స్వచ్ఛందంగా వాళ్ళు పనిచేసే జాబ్కు రిజైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వారంతా కూడా ఈ స్వచ్ఛంద నిరుద్యోగానికి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ అస్వచ్ఛంద నిరుద్యోగిత. కొంతమందికి పనిచేసే సామర్థ్యం ఉంటుంది మరియు ఇష్టం ఉంటుంది, కానీ ఉపాధి లభించదు, పని లభించదు. అలాంటి స్థితిని ఏమంటారంటే అస్వచ్ఛంద నిరుద్యోగిత, ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. స్వచ్ఛంద నిరుద్యోగిత మరియు అస్వచ్ఛంద నిరుద్యోగ, దీస్ ఆర్ బోత్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. ఈ రెండు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే సాంకేతికపరమైన నిరుద్యోగిత, అంటే టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు యాంత్రికపరమైన పద్ధతులు ఉపయోగించినప్పుడు కొంతమంది ఉపాధి అవకాశాలు కోల్పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ వచ్చిన తర్వాత ఎంతోమంది కూడా ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఇప్పుడు వ్యవసాయ రంగంలో నాట్లు వేసే యంత్రాలు వచ్చినాయి, కోతలు కోసే యంత్రాలు వచ్చినాయి. సో ఇలా టెక్నికల్ ఈక్విప్మెంట్స్ యూజ్ చేయడం వల్ల చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు. సో దాన్ని మనము సాంకేతికపరమైన నిరుద్యోగిత అంటారు. సో ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది, చెందుతున్న దేశాల్లో ఉంటుంది. నెక్స్ట్ విద్యావంతుల్లో నిరుద్యోగిత. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోపభూయిష్టమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈ అన్ఎంప్లాయ్మెంట్ రకాలలో ఏదో ఒక ప్రశ్న మనకు అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రధానంగా ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత మరియు ఋతు సంబంధిత నిరుద్యోగిత మీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం అనేది ఉంటుంది ప్రధానంగా. సో వన్స్ అగైన్ ఇప్పుడు ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయంలో ఉంటుంది, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. చాలాసార్లు ఈ ప్రశ్న అడిగాడు. మరియు ఋతు సంబంధిత నిరుద్యోగిత అనేది కూడా వ్యవసాయంలో ఉంటుంది. సో ఈ రెండింటికి సంబంధించి ప్రశ్న అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు నిరుద్యోగం యొక్క రకాలుగా చెప్పచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.